నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆ, గణపతికి గరికతో కూడా పూజ చేస్తారండి. ప్రత్యేకించి గరికతో కూడా చేస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందండి? పెద్ద కథ ఉంది. 3 రకాల కథలు ఉన్నాయి దానికి. గరిక అంటే మన దూర్వాయుగ్మం సమర్పయామి అంటాం. అవును. దూరం అంటే 2 గరిక పోచలు తేపకి 21 తోటి చేయాలన్నమాట. 21 సార్లు గరికని సమర్పించాలి. అయితే ఈ గరిక అంటే గడ్డి, సరిగా చెప్పాలంటే అదే. అయితే మామూలు గడ్డి కాకుండా గరిక పోచ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. గరిక ఆరోగ్య హేతువు. ఆ గరిక మీద గడ్డిలో గనక నడిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత గరిక వల్ల కొన్ని రకాల అనారోగ్యాలు తగ్గుతాయి. ఏంటి? ఇండైజేషన్ తగ్గుతుంది. గరిక చాలా ఉపయోగపడేది. ఆయుర్వేద రీత్యా కూడా చాలా మంచిది. మనం గడ్డి పచ్చడి కథ చెప్పుకుంటూ ఉంటామా? ఆ గడ్డి ఈ గరిక గడ్డే అని అనమాట. ఆ పచ్చడి చేసిన గడ్డి గరిక గడ్డే. అయితే దీనికి పూర్వగాథలుగా చాలా రకాల కథలు చెప్పబడతాయి. శివపార్వతులట ఒకసారి చదరంగం ఆడుకుంటున్నారు. చదరంగం ఆడుకుంటుంటే మన ఇద్దరం ఆడేటప్పుడు మధ్యలో ఒకళ్ళు పందానికి ఒకళ్ళు సాక్ష్యం ఉండద్దు. శివపార్వతులు ఇద్దరు పందెం వేసుకుంటున్నారు. ఈ పందాలకి ఏమిటి, నేను ఓడితే నేను ఇది ఇస్తాను, నువ్వు ఓడితే నాకు అది ఇవ్వాలి, ఇట్లా మాట్లాడుకున్నారు. ఈవిడేం చేసిందిట, ఒక ఉద్యానవనంలో కూర్చున్నారు. ఎక్కడుంది ఇది? హిమాలయాల మీద ఉన్న కైలాసం కొండలో. కైలాసపు కొండ మీద గడ్డిపోచలుంటే కాస్త గడ్డి పెరికి ఇట్లా 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 గడ్డితో ఒక బొమ్మ చేసిందిట ఆవిడ. దానికి ఒక ముఖము, కాళ్ళు చేతులు వచ్చేలాగా చేసి ఆ గరిక బొమ్మకి ప్రాణం పోసి పక్కన పెట్టింది. ఈ గరిక బొమ్మ సాక్ష్యం చెప్తుందని. చెప్పేసరికల్లా ఏమైంది, శివుడు ఓడాడు. కానీ పరమేశ్వరుడికి వ్యతిరేకంగా చెప్పడం గరిక గడ్డికి ఇష్టం లేదు. శివుడాజ్ఞలు ఎత్తే చీమైనా కుట్టదు కదా, అమ్మవారికి చెప్పినా ఆవిడ క్షమిస్తుంది, అయ్యవారికి ఎదురు ఆడకూడదు అని భావించి దొంగ సాక్ష్యం చెప్పిందట. మోసం చేసింది గడ్డి. మోసం చేసేసరికల్లా పరమేశ్వరికి అమ్మవారి కోపం వచ్చింది. అవురా, నేను కదా నిన్ను తయారు చేసి ఇక్కడ ప్రాణం పోసింది, నేను ప్రాణం పోస్తే నువ్వు ఆయనకి సాక్ష్యం పలుకుతావా? పో నువ్వు ఇక్కడి నుంచి, ఇక నిన్నెవ్వరూ ముట్టుకోరు. ముట్టుకున్న వాళ్ళందరికీ చేతులు కోసుకుంటాయి నిన్ను ముట్టుకున్న వాళ్ళకి. నేను ముట్టుకున్నా కూడా నీకు బుద్ధి రాలేదు చూడు అనేసరికల్లా గడ్డి బతిమలాడింది ఆవిడ్ని. కాదు నన్ను రక్షించు, నేను నీ వైపు తప్పు సాక్ష్యం చెప్పినా నువ్వు తల్లివి క్షమిస్తావు, ఆయనకేమో కంటి మంట ఉంది, నేను గడ్డిని, ఆయన మంట తెరిచాడంటే నేను తగలబడిపోతా, అందుకని ఆయనకు అనుకూలంగా చెప్పాను, నన్ను క్షమించమంటే. అయితే ఆవిడ ఏం చెప్పిందట, రేపు కృష్ణ చతుర్థి నాడు గణపతికి పూజ చేస్తారు, ఆ పూజలో పాల్గొను నువ్వు వెళ్ళి, అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది, లేకపోతే నిన్నెవరు ముట్టుకుంటే వాళ్ళకి వేళ్ళు కోసుకుంటాయి అని చెప్పిన తర్వాత ఈ గరిక గడ్డి ఆ 10 రోజులు గడిచాక, ఇది ఎప్పుడు జరిగింది, చతుర్థి అయిన పంచమి నాడు జరిగితే, ఈ 10 రోజులు వెయిట్ చేసి 15 రోజులు వెయిట్ చేసి కృష్ణ చతుర్థి నాడు గణపతి పూజ జరుపుతుంటే, గంధర్వాంగనలంతా పూజ చేస్తుంటే ఈ గరిక గడ్డి కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు పూజలో పాల్గొని నన్ను దేవుడి పాదాల దగ్గర సమర్పించండి అంటే, ఆ పచ్చగా మిలమిలలాడిపోతున్న గడ్డిని అయ్యవారికి సమర్పించేసరికల్లా కొసలు కొంచెం ఇట్లా పొడుగ్గా ఉంటాయి కదా, సన్నగా ఉంటాయి, అవి పాదాలకు తగిలి కితకితలు వచ్చినాయట గణపతికి. ఆయన సంతోషం వచ్చిందనమాట. ఈ గడ్డితో నన్ను ఎవరు పూజ చేస్తారో వాళ్ళకి నేను ప్రసన్నుడుగా ఉంటానని చెప్పాడు. అంచేత గరిక గడ్డితోటి గణపతిని పూజ చేస్తే వాళ్ళకి భగవంతుడు ఈయన వినాయకుడు ప్రసన్నుడవుతాడు అని అప్పటి నుంచి చేస్తున్నారు. అప్పటి కథ. తర్వాత కాలంలో ఓ కథ ఏంటంటే, ఓ రాజు ఒక ఆయన చాలా విశేషమైన ప్రజ్ఞాపాఠవాళ్ళు ఉన్నవాడే, భార్యాభర్త ఒకసారి రాజసభలో ఉండగా ఒక బ్రాహ్మడు వస్తే ఆయన మురికి జీర్ణమైన బట్టలు కట్టుకున్నాడు. వస్త్రాలు అదేంటంటే వస్త్రం లేదనిపించేలాగా ఉన్నటువంటి ఒక చిన్న వస్త్రాన్ని, మురికి వస్త్రాన్ని ధరిస్తే రాజు అయిష్టంగా మొహం తిప్పుకున్నట్టు ఆయన చూసి. దాంతో ఆ వచ్చిన బ్రాహ్మడి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వు రాజువి, నువ్వు సరిగ్గా ఉంటుంటే బ్రాహ్మణుడైన నేను ఇలా కుచేలంతో ఎందుకుంటాను? అదే కదా, నువ్వు సరిగ్గా లేవు, తల తిప్పుకుంటావా బసవడిలాగా, ఎద్దులాగా తల తిప్పుకున్నావు కాబట్టి నువ్వు కాడెద్దు అయిపోవని శపించాడు రాజు. రాజుకి కాడెద్దు అయిపోవాలని శాపం వినేసరికల్లా రాణిగారికి మహాకోపం వచ్చింది. నువ్వు రాజసభలోకి వస్తూ గాడిదలాగా ఒళ్ళు తెలీదు నీకు,
ఆ, నువ్వు రాజుని అడిగావా నాకు వస్త్రాలు దానం చేయమని? నువ్వు అడగల. నువ్వు రాజు దర్శనానికి వచ్చావు, వచ్చేటప్పుడు సరిగ్గా రావాలన్న ఇంగితం లేకుండా రాజుకు శాపం ఇచ్చావు, గాడిదలాగా చేసావు, నువ్వు గాడిదైపోమని చెప్పించిందిట రాణిగారు బ్రాహ్మణి. ఓహో, రాణి గారు. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి ప్రజ్ఞాపాఠవాలు ఉన్న రాజు రాణిను. ఉమ్, రాజుగారు ఊరుకున్నాడు కానీ రాణి చెప్పించింది. చెప్పించేసరికల్లా ఆయన మళ్ళీ రెచ్చిపోయాడు బ్రాహ్మణుడు. ఉమ్, ఆయన అన్నట, నీ భర్త ఒక పొరపాటు చేస్తే ఆయన నేను శపిస్తే అయ్యే ఈ శాప విమోచనం చెప్పమని బ్రాహ్మణ్ణి బతిమలాడాల్సిన దాన్ని నువ్వు. బ్రాహ్మడు సరిని పాదాలు పట్టుకోవాల్సిన వాడు క్షత్రియుడు. నువ్వు బ్రాహ్మడి విలువ తెలియని రకంగా చేసావు కాబట్టి చండాల జన్మ ఎత్తు నువ్వు. ఎవ్వరు నువ్వు అంటే గడ్డిలో మట్టిలో పురుగులు ఏరుకుని తినే జన్మలో జీవితం గడుపుతావు నువ్వని శపించాడు. ఏం శాపాలు చూడు. రాజుగారు కాడెద్దైపోయాడు, బ్రాహ్మడు గాడిదైపోయాడు, ఈవిడేమో చండాల స్త్రీగా పుట్టేసింది. వీళ్ళ అదృష్టవశాత్తు వీళ్ళు ముగ్గురు ఒక ఊళ్ళోనే పుట్టారు. మళ్ళీ జన్మలో అలా కళ్ళనీళ్ళు కారుస్తూ రాజుగారు కాడెద్దు కంటే ఏముంది, ఎడ్లకి రెస్ట్ ఉండదు, తిప్పుతూనే ఉంటారు. సరే, ఆ గాడిద కూడా, గాడిదలకి ఏముంది రక్షణ, ఎవరు దాన్ని కట్టేయరు, దానికి తిండి పెట్టరు, దాని తిండి అదే సంపాదించుకోవాలి, ఏదో పని చేయిస్తారు, కొడతారు, విలువ లేదు ఆ జీవితానికి పాపం. అయితే ఏమైందట, ఒకసారి బ్రహ్మాండంగా వర్షం వచ్చింది, చాలా పెద్ద వాన. అయితే ఒక జీర్ణ శివాలయం ఉంది ఆ ఊళ్ళో, శివాలయం ఉంది. ఆ వాళ్ళు ఏమైందట, వినాయక చతుర్థి. ఆ శివాలయంలో గణపతిని ప్రతిష్ఠ చేసి పూజ చేశారు. విపరీతమైన వర్షం, భాద్రపద మాసంలో వాన పడుతుంది, వినాయక చవితికి వాన అంటాం కదా, ఎంత వాన ఒకటి. అప్పటికి 3 రోజుల ముందు నుంచి వానే, తర్వాత 3 రోజుల తర్వాత కూడా వాన. ఆ చతుర్థి నాటి సాయంకాలము అసలు పిడుగులు పడిపోతున్నాయి, మెరుపులు ఎలా ఉన్నాయంటే అసలు ఉరివేసి కింద పడిపోతున్నట్టుగా ఉంది, అంత పిచ్చి భయంకరంగా ఉంది. ఈ వానలో ఈ కాడెద్దు ఇంటికి వెళ్ళలేక, అంటే తన రైతు దగ్గరికి వెళ్ళలేక ఈ దేవాలయం లోపలికి ప్రవేశించింది రక్షణ కోసం. గాడిద కూడా అలాగే ప్రవేశించింది. అయితే ఈ చండాల స్త్రీగా ఉన్న ఆవిడ ఎక్కడా రక్షణ లేక తన తాటాకు పాక ఎగిరిపోతే, కొన్ని ఇళ్లలోకి వెళ్ళబోతే ఇంటి వాళ్ళు ఎవ్వరూ ఆవిడని రానివ్వల. పో 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 అన్నారు. మురికి ఓడిపోతూ, బట్టలు జీర్ణమైన బట్టలు, చింకిగా ఉన్న తల, మురికి, ఇలా అన్య మత కులస్తుల్ని ఇళ్లలోకి రానిచ్చే రోజులు కూడా కాదు. రక్షణ ఇవ్వటానికి ఎవ్వరూ ఇచ్చేయలే, కనీసం గొడ్లపాకలు కూడా కూలిపోయేలాగా ఉన్నాయి. అలా అలా తిరుగుతూ తిరుగుతూ ఈవిడ ఏం చేసింది, ఈ దేవాలయంలోకి ప్రవేశించింది. అవి వచ్చేటప్పుడు ఏం చేసిందట, ఆ పక్కన ఒక గడ్డివాము కొంచెం తడవకుండా ఉంటే చలి ఉణికిపోతోంది. చలికి కాస్త గడ్డి తెచ్చుకుని మంట వేసుకుందామని ఏం చేసింది, అంత పట్టెడు గడ్డి పట్టుకొచ్చింది. గడ్డి పట్టుకొచ్చి ఈ దేవాలయం లోపలికి ప్రవేశించింది. ఎవరు లేరు, భక్తులు వాళ్ళంతా బయట ఎక్కడో ఓ పక్కన పడుకున్నారు. దీనికి ఒక పక్క తలుపు తెరిచింది. ఈ ఎద్దు గాడిద కూడా లోపలే ఉన్నాయి. ఈవిడ కూడా ఈ గడ్డి పుచ్చుకొని లోపలికి వచ్చింది. ఓ పక్కన మండపంలో ఆ గడ్డి పెట్టింది. అటు ఇటు చూస్తే దీపారాధన మిణుకు మిణుకుమంటోంది. ఆ దీపారాధన తెచ్చి ఈ గడ్డి వెలిగించి చలి కాచుకుందాం అనుకుంది. ఇంతలో ఏమైంది, గడ్డి వాసన వచ్చేసరికల్లా ఎద్దు గాడిద 2 వచ్చేసినాయి దీనికోసం, గడ్డి కోసం. మరి వాటి ఆహారం అదే కదా. ఇంతలో ఏమైంది, ఈవిడేమో ఆ దీపం తీసుకొచ్చి వెలిగించే లోపల ఓ పక్క నుంచి అవి 2 తినేయటం మొదలుపెట్టినాయి. గడ్డి వెలిగించింది. వెలుగులో తెలిసింది ఏవో జంతువులు తింటున్నాయని. ఆవిడ అరిచరిచి కేకలు పెట్టింది. ఈ కేకలు పెట్టేసరికల్లా ఏమైంది, ఈ జంతువులు 2 ఆ ఒకే గడ్డి పోచల్ని అటు ఇటు పట్టుకుని కొట్టుకోవటం మొదలుపెట్టినాయి. తిండికి, ఆహారానికి ఇవి కొట్టుకుంటుంటే ప్రచండంగా వాటి మధ్యలో ఉన్న ఈ చండాల స్త్రీ కూడా వాటితో పాటు అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టింది. తన మీదకి వస్తాయి కదా. ఈ కొట్టుకునే సందట్లో ఈ దేవాలయం చుట్టూతా గిరికీలు కొట్టడం మొదలుపెట్టినాయి. ఇవి ప్రదక్షిణాలు. ఈ నోట్లో గడ్డితోటే పరిగెడుతున్నాయి. ఈ గడ్డి ఏమో పక్కన ఈవిడ అంటించింది కదా, ఈ అంటించిన గడ్డి ఓ పక్కన తగలబడుతున్న గడ్డితోటి ఈ జంతువులు 2 ప్రదక్షిణ చేయటం, ఈవిడ కూడా ఓ గడ్డిపోచ పట్టుకుని పరిగెడుతోంది వాటితో పాటు. ఈ దీపాలతోటి గణపతికి ప్రదక్షిణ చేసేస్తున్నారు వాళ్ళు. అదే జరుగుతుంది. ఇంతలో ఈ రభసగా గోలగోలగా వినపడుతుండేసరికల్లా ఈ భక్తులు కొంతమంది పరిగెత్తుకొచ్చారు. దేవాలయంలో ఏదో జరిగింది. ఇవి పరిగెడుతుంటే ఏమైందిట, ఈ దీపాల వెలుగు వాటితో పాటు కొంత గడ్డి వీటి నోట్లోంచి ఆవిడ చేతిలోంచి ఎగిరి ఆ ఆవాహన చేసి నిలబెట్టిన గణపతి మీద పడుతున్నాయి.
ఓహో. ఆ గడ్డిపోచలు పడుతుంటే అది అర్చనలాగా ఉంది. ఆయనకి ఏమి ఇష్టం? గడ్డిపోచతోటి అర్చన ఇష్టం. ఆయనకి తృణాంకురాలు ఇష్టం, చిన్న పచ్చిగడ్డి ఇష్టం. అయినా కూడా ఇది కూడా అదే జాతికి చెందింది. ఆ తృణమే పడుతోంది. పడుతుంటే ఆయనకి మంచి ప్రసన్నుడయ్యాడు గణపతి. వీళ్ళంతా వచ్చిన భక్తులు ఏం చేశారు? ఆ ఎద్దుని గాడిదని తరిమేశారు, తోలేశారు. ఈ అమ్మాయిని చూసి ఈవిడెవరో ఈ ముందుగా చండాల స్త్రీని గట్టి గట్టిగా కేకలేశారు. బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసరికల్లా పెద్ద పిడుగు పడింది. పడేసరికల్లా ఈ 3 జీవాలు ఒకేసారి మరణించినాయి. ఈ మరణించేసరికి ఒక దివ్య విమానం వచ్చేసింది అక్కడికి. ఈ భక్తులంతా చూస్తున్నారు. ఒక చండాల స్త్రీ, ఒక బుర్రలేని గొడ్డొకటి, జంతువు ఒకటి, గాడిద. ఎద్దు ఏముంది, ఇలా తిప్పితే తిరుగుతుంది, తెలివితేటలతోటి ప్రవర్తించదు, పని చేయించుకునేదే. గాడిద కూడా అంతే, వాటికి స్వయంగా పెద్ద తెలివితేటలుండి అలా ఏం ఉండదు. అట్లా తింటూ తోలితే తోలబడతాయి అంతే, వాటికి ఏం తెలియదు. వీటి కోసం దివ్య విమానం రావటం ఏంటంటే, ఈ 3 శరీరాల నుంచి 3 దైవ రూపాలు బయటకు వచ్చినాయి, దివ్యమైన రూపాలు. ఒక రాచకన్య, రాచస్త్రీ, ఒక రాజు, ఒక బ్రాహ్మణుడు. ముగ్గురికి గణపతి దీని నుంచి ఆయన తాలూకు సైన్యాలు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. దూర్వ పూజ అంత తెలియక చేసినా అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇట్లా దౌర్భాగ్యమైన జన్మలు ఎత్తిన వాళ్ళు కూడా, వాళ్ళు తెలియక అసంకల్పితంగా చేసినటువంటి ఆ దూర్వాలు వేయటం వల్ల వాళ్ళకి అలాంటి ఫలితం ఇచ్చింది. దూర్వా పూజ గనక చేస్తే, దూర్వాయుగ్మ పూజ చేస్తే విపరీతమైన ఫలితం వస్తుంది. మన దగ్గర పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో అంత విరివిగా చేయరు, కానీ తమిళనాట అసలు గణపతికి ఇంతంత గడ్డి చిన్న చిన్న మోపులు అమ్ముతారు. చిట్టి కట్టలు కట్టి గణపతి గుడి ఎదురుకుంటే పిళ్ళయ్యారు టెంపుల్స్ ఎన్నిటి దగ్గర కనపడతాయి. ఇది పట్టుకెళ్ళి లోపల ఇస్తూ ఉంటారు. చాలా ఫలితం ఇస్తుంది. మనం స్వయంగా మన చేతోటి పెరికి తెచ్చిన గరికపోచని సమర్పిస్తే భగవంతుడు చాలా సంతృప్తి చెందుతాడని, ఆయనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, దానివల్ల మనకి ఇక విఘ్నాలు తొలుగుతాయని, గణాధిపతి యొక్క అనుగ్రహం వల్ల మనకి భవిష్యత్తులో రాగలిగిన బాధలన్నీ కూడా, గ్రహ బాధలు కూడా తొలుగుతాయి. తర్వాత అనారోగ్యం నశిస్తుందని, ఈ గడ్డి పెరగటం వల్ల మనకి దాని మీద నుంచి వచ్చే గాలి చాలా మంచిదట. గరిక మీద నుంచి వచ్చే గాలి అది పనిచేస్తుంది, చాలా మంచిది. ఈ కథని బాగా విరివిగా చెప్పుకుంటారు. చాలా ఉంది కథ. ఇప్పుడు నిత్యము చేసే గణపతి పూజలో గరికని సమర్పించినా లేకపోయినా కూడా సవితులలో వినాయక చవితి నాడు, సంకటహార చతుర్థి నాడు తప్పకుండా కనుక గరికని సమర్పిస్తే చాలా ఫలితం లభిస్తుంది. పిల్లలు మందబుద్ధులుగా ఉన్నవాళ్ళు ఉంటే కనుక, పిల్లలకి తెలివితేటలుగా లేరు, ఏదో డల్గా ఉన్నారు, వాళ్ళతోటి ఈ గరిక పూజ కనుక చేయిస్తే వాళ్ళకి జ్ఞాన వృద్ధి జరుగుతుందని ఈ మన గణపతిది గణేష పురాణం అని పుస్తకం ఒకటి, ఆ గణేష పురాణంలో చెప్పబడింది. విద్యార్థులకి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందట అది. ఓహో. జ్ఞాన వృద్ధి కలుగుతుంది, వీళ్ళకి ఏదైనా ఆయుర్వృద్ధి, ఆయుష్ కూడా పెరుగుతుంది, అనారోగ్యాలు అవి దగ్గరికి రాకుండా ఉంటాయి. తప్పకుండా మనం దూర్వాయుగ్మ పూజ వినాయక చవితి నాడు చేస్తాం. జ్ఞాపకం పెట్టుకుని సంకటహార చతుర్థుల్లో కూడా ఈ దూర్వాయుగ్మ పూజ కనుక చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఈ కథ దీనికి అటాచ్డ్గా చెప్పబడింది. తప్పకుండా అండి, పిల్లలందరికీ తెలిసిన వాళ్ళు సరే, తెలియని వారికి ఖచ్చితంగా చేయాల్సిన కథ కదండి. ఏముందులే గడ్డిపోచ అనేసి పక్కన పడేస్తూ ఉంటారు. గడ్డిపోచ కూడా పక్కన పడేయవలసింది కాదు. అవును, దాని ప్రత్యేకత, దాని సృష్టిలో ఏ ఒకటి పక్కన పడేయాల్సింది కాదు. సాధారణ గడ్డిపోచగా భావించద్దు. ఆ గడ్డిపోచకి మీ తాలూకు గ్రహాలని కంట్రోల్ చేయగలిగే అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు. అంతే. రమ్మ గారు నమస్తే అండి. నమస్తే జయ.